ఎక్స్ ప్లస్ వై ఏమో 8 ఇచ్చాడు. ఎక్స్‌వై ఏమో 12 ఇచ్చాడు. అయితే దీని తాలూకు వాల్యూ మనకు కనుక్కోమంటున్నాడు. ఇక్కడ పైన ముందు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్‌ని నేను ఏ విధంగా రాసుకుంటాను అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xyగా నేను రాసుకుంటాను. ఎందుకు? నాకు ఎక్స్ ప్లస్ వై తెలుసు, ఎక్స్‌వై తెలుసు. కాబట్టి అందుకు అది రాసుకున్నాను. ఎక్స్ ప్లస్ వై అంటే 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్‌వై ఏమో 12. 8 స్క్వేర్ 64, 12 2 జా 24. 64 నుంచి 24 తీస్తే 40 వచ్చింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమో 40 వచ్చింది. పైన లవమేమో 40 వచ్చింది. అలా ఉంచితే ఇప్పుడు నాకేం కావాలి? కిందన ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కూడా కావాలి. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy కదా! ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకు వచ్చిందే కదా! 40 వచ్చింది. ఆల్రెడీ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే 40 వచ్చింది. మైనస్ 2 ఇంటూ ఎక్స్‌వై ఎంత మనకి? 12. 40లో నుంచి 24 తీస్తే 16 వస్తుంది. ఇదేమో హారము. లవమేమో 40 వచ్చింది. హారమేమో 16 వచ్చింది. ఈ 2 8తో డివైడ్ అవుతాయి. 8 రెళ్ళ 8 5ల 5/2 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ లవాన్ని కనుక్కున్నాను. తర్వాత హారాన్ని కనుక్కున్నాను. అది ఏ విధంగా కనుక్కున్నాను? వాడు మనకి ఏవేవైతే వాల్యూస్ ఇచ్చాడో వాటి ప్రకారంగా కనుక్కున్నాను. ఆ విధంగా చేస్తే 5/2 వచ్చింది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.